ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై జనసేన సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రయోజనాల కోసం వెనక్కు తగ్గాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గే ప్రసక్తే లేదు అంటూ భాగస్వామ్య పార్టీలకు పరోక్షంగా బలమైన సంకేతాలు పంపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలానికి తగ్గట్లుగా సీట్లను డిమాండ్ చేయబోతుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలాన్ని, ఉనికిని చాటుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పౌరులో సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని, పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు.